విశాఖపట్నంలోని తోటగరువు ప్రాంతంలో పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి రెండోసారి భూమి పూజ చేసిన తర్వాత దీని మీద నెట్టింట కూడా తీవ్ర విమర్శలు కనిపించాయి. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 ఎకరాలు పివి సింధు అకాడమీకి స్థలం కేటాయించారు. దాంట్లో భూమి పూజ జరిగింది. నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. అంటే పిల్లర్లు కూడా లేపారు. ఇప్పుడు మళ్ళీ భూమి పూజ ఏంటి అని. సరే, ఈ విమర్శలు వచ్చిన తర్వాత దీని మీద పివి సింధు గారు కూడా అఫీషియల్గానే స్పందించారు. అది చూసిన తర్వాత అనిపించింది, అసలు స్పందించకుంటే బాగుండేది కదా మేడం, ఎందుకు స్పందించారు? ఈ స్పందన మరి ఏమంటారు, కన్విన్సింగ్గా లేదు. సింధు గారు ఏమంటారంటే, నాకు బాగా కావాల్సిన వాళ్ళు, నాకు దగ్గర వాళ్ళు అప్పుడు లేరు, భూమి పూజ చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమెకు కావాల్సిన వాళ్ళు లేరు, అందుకని ఇప్పుడు మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది అనేది ఒక పాయింట్. అంతకుముందు ఉన్న దానికి ఓన్లీ బ్యాడ్మింటన్ అకాడమీకే కాకుండా ఇప్పుడు దాన్ని మరికొంత ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారట చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో. అందుకని చెప్పి మళ్ళీ భూమి పూజ చేశారట. వాళ్ళు కార్యక్రమం చేసుకుంటూ ఉంటే లోకేష్ గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యారట. ఏమాత్రం కన్విన్సింగ్ లేదు. మీరు స్పందించకుండా ఉంటే సరిపోయేది. పైపెచ్చి ఇక్కడ నెటిజన్లు కూడా అడుగుతూ ఉన్నది ఏంటంటే, ఒక కార్యక్రమం సరే మళ్ళీ భూమి పూజ చేసుకుంటూ ఉన్నారు, దానికి ఏదో మీ కారణాలు మీరు చెబుతూ ఉన్నారు. ఆ వేదిక మీద మీరు మాట్లాడినప్పుడు భూమి ఇచ్చిన ప్రభుత్వాన్ని కనీసం ప్రస్తావించి వాళ్ళకు కూడా కనీసం కృతజ్ఞతలు చెప్పాలి కదా అన్నది నెటిజన్ల పాయింట్. మరి ఈ పాయింట్కి ఏమైనా సింధు గారి దగ్గర సమాధానం ఉందా అంటే తెలియదు. ఆ వేదిక మీద ఆ మేడం ప్రసంగమైన ఆ తర్వాత తన వివరణ అయినా కూడా అస్సలు కన్విన్సింగ్గా లేదు. నెటిజన్ల పాయింట్ అది. ప్రభుత్వాలు వస్తూ ఉండే పోతూ ఉంటే రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు ఎవరైనా. సింధు గారికి 3 ఎకరాల భూమి ఎవరు ఇచ్చారు? ఒకవేళ మళ్ళీ భూమి పూజ చేసే వేదిక మీద భూమి ఇచ్చిన వాళ్ళ ప్రస్తావన తీసుకురాకపోవడం ఏంటి అన్న నెటిజన్ల ప్రశ్నకు సింధు గారు మరో ట్వీట్లో ఏమైనా స్పందిస్తారా? చూడాలి.